దేవుని స్తోత్రం. మీ అందరికీ యేసు ప్రభు పేట ప్రేమ వందనాలు చెల్లిస్తున్నాను. బాగున్నారండి? ఈ సమయం ముందు ఈ వాక్యం వింటున్న ప్రతి కుటుంబానికి నేను శుభాలు చెప్తున్నాను. ఇప్పుడు మనం వాక్యం ధ్యానం చేసుకుందాము. 2వ దినవృత్తాంతాల గ్రంథములో నుంచి 30వ అధ్యాయము 20వ వచనం. యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరిచెను. చాలండి, దేవుని స్తోత్రం. చూడండి, హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరిచాడంట. దేవుని స్తోత్రం. ప్రార్థించే వ్యక్తి నీవైతే దేవుని స్తోత్రం, నీ ప్రార్థన దేవుడు ఎవరు చేసినా ఆ ప్రార్థన దేవుడు వింటాడండి. దేవుని స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. అబ్రహాము ప్రార్థన చేసినప్పుడు ఆ ఊరిలో ఉన్నటువంటి మూయబడినటువంటి గర్భాలన్నీ తెరవబడినాయి అంట. దేవుని స్తోత్రం, స్తుతులు వందనాలు. అంటే ప్రార్థనకి అంత శక్తి ఉంది. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థనే ప్రాకారములు. దేవుని స్తోత్రం. భక్తులు చెప్తారు, ప్రార్థన వలనే మేము ఏం చేస్తాము? శూరకార్యములు చేస్తాం. దేవుని స్తోత్రం. ప్రార్థన వలనే మేము జయము పొందుతాం. దేవుని స్తోత్రం. భక్తుడు చెప్తున్నాడు, ఒక భక్తుడు, ప్రార్థన అంటే పరలోక నిధిని తెరిచేటువంటి తాళం. దేవుని స్తోత్రం. నిధిని తెరిచేటువంటి తాళం అంటండి ప్రార్థన అంటే. ఎంత గొప్ప మాట! స్తోత్రం. అంటే ప్రార్థనలో అంత శక్తి ఉంది. స్తోత్రం. అందుకనే మనం అడగకయే మీరేమీ పొందలేకపోతున్నారని దేవుని స్తోత్రం పత్రికలో మాట ఉంటుంది. చూడండి, ప్రార్థన చేసినప్పుడు మనం అన్ని విషయాల్లో జయం పొందొచ్చు. ఈ హిజ్కియా ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తాడా? చేసి ఆయన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరిచెను. హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు అన్న జనులందరూ స్వస్థపడ్డారంట. దేవుని స్తోత్రం. మేము ఈ మందిరం పెట్టిన కొత్తల్లో ఒక స్త్రీ వచ్చిందండి. ఆమెకి గర్భసంచిలో కాయలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఆమె ప్రార్థనకు వస్తుంది అప్పుడే కొత్తలో. దేవుని స్తోత్రం. ఆమెకి ఒక చిన్న ప్రార్థన చేయంగానే అండి, ఆ కడుపులో ఉన్నటువంటి కాయ మళ్ళీ వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే కడుపులో కాయలు లేవమ్మా, కరిగిపోయినాయి అని చెప్పారు. దేవుని స్తోత్రం. మనం ప్రార్థించే వ్యక్తి నువ్వైతే దేవుడు హిజ్కియా ప్రార్థన చేస్తే ఆ జనులందరూ స్వస్థపడ్డారంట. దేవుని స్తోత్రం. అబ్రహాము ప్రార్థన చేస్తే మూయబడినటువంటి గర్భాలు తెరవబడినాయి అంట. దేవుని స్తోత్రం. అంటే ప్రార్థనకు అంత శక్తి ఉంది. దేవుని స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. ఇలాగ మేము ప్రార్థన చేసినప్పుడు ఆ స్త్రీకి కడుపులో గడ్డ ఉందన్నారు. ప్రార్థన చేసినప్పుడు ఆ గడ్డ లేదండి. దేవుని స్తోత్రం. స్తుతులు. ఇలాంటి ప్రార్థనలు, ఇలాంటి సాక్ష్యములు ఇంకెన్నున్నాయో మా జీవితంలో. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాడు. ఒక మనిషిని దేవుడు ఎన్నుకొని ఆ మనిషి ద్వారా దేవుడు అద్భుత కార్యములు దేవుడు చేస్తాడు. దేవుని స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ 62వ కీర్తన 2వ వచనములో, ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. చాలండి. చూడండి, ఈ 62వ కీర్తనలో ఆయనే నాకు ఎత్తైన కోట. దేవుని నేను అంతగా నేనేం చేయను? కదిలింపబడను. ఆమేన్. నువ్వు ప్రార్థించే వ్యక్తివి నీవైతే దేవుని స్తోత్రం, మనల్ని ఎవరు వచ్చి కదిపినా మన కదలమండి. దేవుని స్తుతులు వందనాలు చెల్లిస్తాను. శత్రువు వచ్చి మనల్ని బాధించి మనల్ని కదపాలని చూస్తాడు, పునాదులతో సహా లేపేద్దామని చూస్తాడు. కానీ మనం కదిలింపబడం. దేవుని స్తోత్రం. ఎందుకనంటే ఆయనే నా ఎత్తైన కోట, నేను అంతగా కదిలింపబడను. ఎంత ప్రార్థనా పరుడికే ఆ యొక్క డేర్, ఆ మాట చెప్పగలరు. దేవుని స్తోత్రం. నా ఎత్తైన కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. ఆమేన్. నేను అంతగా కదిలింపబడను. ఎవరు వచ్చి నన్ను దేవుని స్తోత్రం
కదిలించాలని చూస్తారు కానీ వాళ్ళ వల్ల కాదు. స్తోత్రం. అంటే ప్రార్థన వీరుడికి అటువంటి కృప దేవుడిచ్చాడు. దేవుని స్తోత్రం. ప్రార్థనే అండి మనని బలం మనకి బలము ప్రార్థనే. దేవుని స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే యెషయా గ్రంథము 59వ అధ్యాయము. రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. చూడండి దేవుని స్తోత్రం. ఆయన రక్షింపనేరకుండునట్లు ఆయన హస్తం కురచ కాలేదంట. విననేరకుండునట్లు ఆయన చెవులు మందం కాలేదంట. మీ దోషములే మీ పాపములే ఆయనకి అడ్డుగా ఉన్నాయని చెప్తున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఆయన రక్షించడానికి, మనల్ని స్వస్థపరచడానికి, తర్వాత మనల్ని బాగు చేయడానికి, మనల్ని ఆశీర్వదించడానికి ఆయన రెడీగా ఉన్నాడు. కానీ మన పాపములు మన దోషములే అడ్డుగా ఉన్నాయని లేఖనం చెప్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతిదినము ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నా పాప దోషములన్నీ క్షమించయ్యా, ఇస్సోపుతో నన్ను కడుగు, హిమము కంటే తెల్లగా నన్ను చేయి తండ్రి. దేవుని స్తోత్రం. నా అతిక్రమములు నీకు తెలిసే ఉన్నవి, వాటిని ఎదుట నేను కప్పుకొనక ఒప్పుకొనుచున్నాను తండ్రి. వాటిని నేను విడిచిపెట్టుటకు సహాయం చేయి, నీ కృప నేను పొందటానికి సహాయం చేయి తండ్రి అని ప్రతి దినము మనం ఈ ప్రార్థన మనం ఏం చేయాలంటే చెయ్యాలి. దేవుని స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. చేసినప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు. అప్పుడు ఆయన హస్తము చాపి మనకి సహాయం చేస్తాడు. ఆయన హస్తము చాపి, దేవుని స్తోత్రం, ఆయన హస్తము సహస్ర కార్యములు చేయును. ఆయన హస్తము బలమైనది, ఆయన హస్తము ప్రభావము గలది. దేవుని స్తోత్రం. అటువంటి హస్తము మనకి తోడుగా వచ్చి, దేవుని స్తోత్రం, మన జీవితంలో ఆయన అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు ఆయన చేస్తాడు. దేవుని స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. మేము పరిచర్య పెట్టిన కొత్తలో ఒక అతను వచ్చాడు. దేవుని స్తోత్రం. వారి కుటుంబం ప్రాబ్లమ్స్లో ఉంది. భార్యకి అస్వస్థత. మేము ప్రార్థన చేసామండి. రావటంతో ఆయనకి, ఆ అబ్బాయికి ఫిట్స్ వచ్చింది. దేవుని స్తోత్రం. ఫిట్స్ వచ్చింది. మేము రేకులు పెంకుటిల్లో ప్రార్థన. దేవుని స్తోత్రం. ఫిట్స్ వచ్చి పడిపోయాడు. దేవుని స్తోత్రం. పడిపోయిన తర్వాత చిన్న ప్రార్థన చేసాము. ఆ ఫిట్స్లోంచి ఏం చేశాడంటే ఆయన స్వస్థత పొందాడు. దేవుని స్తోత్రం. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. ఆ ఫిట్స్ రోగంలోంచి ఆయన స్వస్థత పడ్డాడు. తర్వాత ఆయన మేము ఆ ఫిట్స్ వ్యాధిలోంచి అప్పుడు 10 నిమిషాల తర్వాత చేరుకున్నాడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు ఇచ్చినటువంటి నీళ్లు ఆయన నోటికి ప్రార్థన చేసి ఇచ్చాము. ఆయన ఆ నీళ్లు తాగుతుంటే ఆ నీళ్లలో యేసు రక్తం కనపడిందంట ఆయనకి. దేవుని స్తోత్రం. ఆ నీళ్లుని దేవుడు పరిశుద్ధపరిచి ప్రార్థన చేశాం కాబట్టి ఆ తాగేటప్పుడు ఆ నీళ్లు ఆయనకి రక్తంలా కనబడుతుందంట. దేవుని స్తోత్రం. యేసు రక్తం, ప్రభువా, ప్రార్థన చేసినటువంటి నూనె ఆ నీళ్ళలో వేసి మేము ప్రార్థన చేసినప్పుడు అది రక్తముగా మారి ఆ రోగిని స్వస్థపరిచాడు దేవుడు. దేవుని స్తోత్రం. వెంటనే ఆయన లేచి కూర్చున్నాడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరిచ్చిన ఆ నీళ్ళల్లో నాకు యేసు రక్తం కనపడింది. దేవుని స్తోత్రం. అప్పటి నుంచి ఇప్పటికి ఆ వ్యక్తికి ఫిట్స్ లేవండి. దేవుని స్తోత్రం. సుఖజీవనం అతను చేస్తున్నాడు. స్తుతులు. ఈ హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ స్వస్థత పొందారంట. అబ్రహాము ప్రార్థన చేసినప్పుడు ఆ ఊరిలో ఉన్నటువంటి గర్భాలు తెరవబడినాయి. ఆమేన్. దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు వింటాడు. దేవుని స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. కాబట్టి ఆయన నేరకుండానట్లు ఆయన హస్తము కురత కాలేదు, విననేరకుండానట్లు ఆయన చెవులు మందము కాలేదు. కాబట్టి ప్రతిదినము మన విన్నపములు ఆయనకి చెప్పి, మన దోషములు మన అతిక్రమములు కప్పుకొనక ఒప్పుకొని ఆయన సన్నిధిలో మనం వాటిని విడిచిపెట్టి
దేవుని స్తోత్రం. మన దోషములన్నీ విడిచిపెట్టి మన పాపములన్నీ క్షమించమని ఆయన వేడుకున్నప్పుడు కనికరం మనం పొందుతాము. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసు నీకు స్తుతులు స్వామి. ఈ సమయమందు నాయన తండ్రి హిజ్కియా ప్రార్థించినప్పుడు అక్కడున్న జనులు స్వస్థత పడినట్టు లేఖనం. తండ్రి యేసు ప్రభువా కృప చూపించు. ఈ నామమందు ఈ వాక్కులు వింటున్న ఎవరైతే అస్వస్థ ఉన్నారో వారిని స్వస్థపరిచి వారిని బాగు చేయమని కృప చూపించమని యేసు ప్రభు పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.